హాయ్! నమస్తే అందరికీ. నేను ఇప్పుడు చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. అస్సలు ఎక్కడా స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది ఇప్పుడే 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి. మీకు తెలుసు కదా! ఈరోజు 'నాగార్జున' గారు వచ్చి ఒక్కొక్కరికి సర్ఫ్ ఎక్సెల్ ఆల్రెడీ వాష్ చేసే ప్రోగ్రామ్ అయితే ఉందని. దాంట్లో భాగంగానే మన 'నాగార్జున' గారు పవన్ కళ్యాణ్‌కైతే ఫుల్ డోస్ అయితే ఇచ్చారు. "నీకంత కోపం ఎందుకు? నువ్వు ప్రాపర్టీస్‌ని ఎందుకు తన్నావు? ఇంత ఆర్మీ పర్సన్ అయ్యుండి ఇంత ఇండిసిప్లిన్‌గా ఎందుకున్నావు? సో, నేనైతే నిన్ను కెప్టెన్‌గా అయితే నేను ఈ వారం ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు ఇంత ఇండిసిప్లిన్‌గా ఉన్నావు కాబట్టి హౌస్‌ని కూడా నువ్వు కంట్రోల్ చేసే అంత బాధ్యత అయితే నేను నీకివ్వలేను. నీ కెప్టెన్సీని నేను రద్దు చేస్తున్నా" అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. కాకపోతే ఆయనకు ఇంకో ఆఫర్ ఒకటి ఇచ్చారనమాట. "నువ్వు గనక కెప్టెన్ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికన్నా నీ కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తావు? ఎవరికి త్యాగం చేస్తావు?" అని చెప్పి 'నాగార్జున' గారు క్లియర్‌గా అడగడం జరిగింది. నేను బాగా ఆలోచించి నేను తనూజకి ఇస్తాడేమో అని చెప్పి నేను అనుకున్నాను గానీ, ఇక్కడే పవన్ కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మూమెంట్ ఒకటొచ్చిందండి. ఆయన తన కెప్టెన్సీని బర్నీ గారికి త్యాగం చేశాడు. ఎందుకంటే ఒక్కసారి కూడా ఆయన కెప్టెన్ కాలేదు. ఆమె కూతురు హనీ కూడా అతన్ని కెప్టెన్‌గా చూడాలనుకుంది కాబట్టి, అసలు కెప్టెన్సీ బ్యాండేసుకుంటే ఎలా ఉంటదో ఒక్కసారన్నా సీజన్‌లో ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్ ఉంటది. ఇలాంటి కోరిక ఉంటది కాబట్టి, నేను బర్నీ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతోటి నిజంగా పవన్ కళ్యాణ్ అందరూ మెచ్చుకోవడం జరిగింది. అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బావుంటుంది. బర్నీ గారు ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయ్యారు. నేను తనూజ్‌కి ఇద్దును గానీ, తనూజ్‌కి కూడా బర్నీ గారు కెప్టెన్ కావడమే ఆమెకు కూడా ఇష్టం. కాబట్టి నేను బర్నీ గారికి ఇస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ అప్డేట్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.